దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి నా సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారము మనం ప్రేమ అనేటువంటి అంశం మీద దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకుందాం. నిజమే కదా, ఈరోజు దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిదో, అది ఏ రీతిగా ఉందో మనం చూద్దాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన తన ప్రేమను మనుష్యుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రకృతి మీద ఆయన ప్రేమ లేదు, లేకుంటే ఈ యొక్క జంతువుల మీద కానీ సైన్యం మీద, ఇంక దేని మీద కూడా, ఈ మొత్తం సృష్టి అంతట్లో ఎక్కువగా ప్రేమించేది నిన్ను నన్ను, మనల్ని మాత్రమే ఆయన ప్రేమించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు తెలిసిన ఆదికాండంలో అన్నిటినీ కలుగునుగాక అని చెప్పినప్పుడు మనిషిని కూడా కలుగునుగాక అంటే సరిపోయేది కదా. ఇవన్నీ కూడా కలిగించినటువంటి దేవుడు, పుట్టించిన దేవుడు మనిషిని కూడా ఆయన పుట్టించడానికి సిద్ధమే. కలుగునుగాక అంటే కలుగుతాడు. కానీ ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. ఆదికాండంలో చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అంటే కలిగింది, చీకటి కలుగునుగాక మరి పగలమంటే పగలయ్యింది. ఆకాశం కింద భూమి మీద జలాలు ఎలాగ ఏర్పాటు చేయాలో సమస్తము కూడా, ఇదిగో ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడుగాక అనగానే పలకగానే ఆ ప్రకారం ఆరిన నేల అయింది. అదే మన యొక్క నేల. సముద్రాలన్నీ కూడా, నీరంతా కూడా పక్క వెళ్ళిపోయింది. నీరు మరి భూమి నేల అనేటువంటిది పైడికి వచ్చింది. మరి ఇంతగా మరి చెట్లు పొట్టలు జంతువులు సమస్తము కూడా వాటి జాతుల ప్రకారము కలుగునుగాక అనేసరికి ఇవన్నీ కూడా సమస్తము కూడా మరి దేవుడు కలుగునుగాక నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆది యందు మరి ఆ రీతిగా చేయాలి కదా. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చూడండి, దేవుడు అంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మరి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. మన స్వరూపములో మన పోలికను ఉండాలి నరుడు. ఇదిగో భూమి మీద నరుడు ఉన్నాడంటే, భూమి మీద మనుషులు ఉండాలి అంటే అప్పుడే ఆలోచన వచ్చింది, మరి మనం ఎలా ఉండాలి అంటే మన పోలికలో ఉండాలి. మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దేవుడు ఎవరి పోలిక ఉన్నాడు? ఇదిగో నీలాగే ఉన్నాడు దేవుడు. తల్లి నీలాగే ఉన్నాడు దేవుడు. తండ్రి నీలాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనం ఉన్నాం, మన పోలికలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆ మన స్వరూపమందు మన పోలిక చొప్పున, రూపము ఆయనలాగే ఉండాలి, పోలికలు ఆయనలాగే ఉండాలి. 2 కాళ్ళు 2 చేతులు నోరు, మరి ఇవన్నీ కూడా మనిషికి ఏవి కావాలో, దేవుడికి ఏమున్నాయో అవే మనిషికి ఏమున్నాయో దేవుడికి కూడా అవే ఉన్నాయి. మనుషులు చేయదమని ఒక ఆలోచన వచ్చినప్పుడు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి ఎంత ప్రేమించాడో. కాబట్టి నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఇవన్నీ కలుగునుగాక అనేసరికి ఇవి కూడా మనిషి కూడా వచ్చింది కదా. కాదండి, దేవుడు నిన్ను ప్రేమించాడు అంచే తన చేతులతో నిర్మించాడు. ఆయన తన చేతులతో తయారు చేశాడు బొమ్మను. ఈరోజు తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపి నువ్వు ఎక్కడున్నావో ఆయనకు తెలుసును. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో అంటున్నాడు కదా, నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నేను నిన్ను ఎరిగెత్తిని. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలాగొచ్చావు ప్రభు వారికి తెలుసును, ఆయన తిరిగే. అయితే ఆయన మరి నేల మంటిలో నుంచి మనుషుని తయారు చేశాడు. నేల మంటిలో నుంచి తయారు చేసి నాసికారంధ్రముతో, నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. ఇంతగా ప్రేమించాడండి మనిషిని. చూడండి ఎంత ప్రేమించాడో. సొంతంగా తన సొంత చేతులతో తయారు చేశాడండి. ఇదిగో ఈ రీతిగా ఉండాలి, ఇదిగో ఈ రీతిగా ఉండాలి. ఈరోజు నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డకు ఏమి కావాలో నువ్వు ముందే ఆలోచన చేస్తూ ఉంటావు. వాడు పుట్టగానే వాడికి ఈ చదువు కావాలి, వాడికి ఈ బొమ్మలు కావాలి, వాడికి ఈ ఆహారం పెట్టాలి, ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ రకంగా పెంచాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటున్నావే. మరి జీవము గల దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఆయన తన ప్రణాళిక చొప్పున ఆయన యొక్క
అద్భుతమైనటువంటి ఆ యొక్క మరి ప్రణాళిక చొప్పున దేవుడు నిన్ను నన్ను తయారు చేయడానికి సిద్ధపడి ఆయన ఏం ఆది మానవుడిని ఎలా తయారు చేశాడంటే నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పుడు ప్రాణం వచ్చిందండి. ఈ జీవం పెట్టేది ఆయనండి, ప్రాణం ఊపిరి పెట్టేది ఆయనండి. ఎవరు పెడతారో తెలుసా మీకు? మీరు అనుకుంటున్నారు ఈ డాక్టర్లు పెట్టరండి, డాక్టర్ల వల్ల కాదు, ఈ మనుషుల వల్ల ఎవరు. అందుకే దేవుడు కూడా మనుషులకి సమస్త జ్ఞానం ఇచ్చాడు, కానీ ప్రాణం మీద అధికారము ఇవ్వలేదు. ప్రాణం మీద అధికారం ఒక దేవదేవునికి మాత్రమే ఉంది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మరణించినటువంటి లాజరును, సమాధి అయిపోయి 3 దినాలు కుళ్ళిపోయినటువంటి లాజరును ఆయన పిలుస్తూ ఉన్నాడు. లాజరు నువ్వు బయటికి రా అనగానే లాజరు మాత్రమే వచ్చాడు. మీరు బయటికి రండి అనేసరికి అందరూ వచ్చేసినండి. ఇంకా సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆయన మాటల్లో పవర్ ఉంది. ఈ మాటల్లో పవర్ ఏంటంటే ఆయనే కదా మనిషికి జీవాన్ని పోసేవాడు, మన చట్టాలు రాసేవాడు ఆయన, చట్టాలు చెప్పేవాడు ఆయన, మనం పిలుచుకున్నవాడు ఆయన, భూమి మీదకి రప్పించేవాడు ఆయన. ఇంతగా ప్రేమించినటువంటి మనిషి, ఇంతగా ప్రేమించాడండి మనిషిని దేవుడు. ఎంతగా ప్రేమిస్తుంటే అయితే మరి మనిషి ఆదామును సృష్టించి తన సాటైన సహాయముగా మరి అవ్వను తయారు చేసి ఆదాముకి ఇచ్చినప్పుడు వారు ఫలించి భూమిని నిండించి వర్ధిల్ల చేయమని మరి దేవుడు ఎంతగానో వాళ్ళని ఆశీర్వదించాడండి. అందుకే ఆశీర్వదిస్తుంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవుడు ఆ యొక్క ఏదైనటువంటి తోటలో ఉంచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఇదిగో మీ తోటలో చెట్ల ఫలాలన్నీ తినండి, కానీ ఒక్క ఫలము తినవద్దు అనేసరికి అలాగేని ప్రభు, అలాగేని తండ్రి అనేసి అనుకునే వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అయితే అక్కడికి ఒక సాతాను సర్పం వలె వచ్చి అవ్వనే మోసగించి, ఆదామును మోసగించి ఇద్దరు కలిపి సాతాను మోసంలో పడిపోయి వద్దన్న పండు తిని మరి అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. కారణం ఏమిటి అసలు? దేవుడు మనిషిని ప్రేమించినప్పుడు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినప్పుడు, మరి ఈరోజు నువ్వు దేవుని మాట వినకుండా సాతాను మాట వినడానికి ఇష్టపడ్డావే. చూడండి, ఈరోజు కూడా అదే పరిస్థితిలో జరుగుతూ ఉందండి. అదే పరిస్థితి అండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఈరోజు కూడా అదే సాతాను మాటలు. నిన్ను పోషించింది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, నీకు ఘనత తెచ్చింది దేవుడు, ఘనతనిచ్చింది దేవుడు. కానీ ఆ జీవం గల దేవుని విడిచిపెట్టి సాతాను ఒక మాట చెబితే సాతాను మాటకి నువ్వు అట్రాక్ట్ అయిపోయి ఆకర్షితుడు అయిపోయి నువ్వు వెళ్ళిపోతూ ఉంటున్నావే. అలా వెళ్ళిపోవడం అది ఎంతవరకు సంభవం? చూడండి, మరి దేవుని మాట దాటినటువంటి ఆ యొక్క మరి ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి తొలివేయబడ్డారు. బయట సేద్యం చేసుకుని వాళ్ళ యొక్క వస్త్రాలు లేక వాళ్ళకి మహిమ వస్త్రాలు కోల్పోయి ఇంకా వాళ్ళ లోకంలో ఉన్నటువంటి వస్త్రాలతోనూ ఆకులతోనూ జంతు చర్మాలతోనూ కప్పుకొని శరీరాన్ని కప్పుకొని వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా జరుగుతూ ఉందండి. ఇది దేవుని ప్రేమ అండి. ఇది అయినా దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు చనిపోతావు అన్నాడు, కానీ చంపలేదండి దేవుడు. ఇదిగో నేను వద్దన్న పని చెయ్యి. ఈరోజు కూడా మనిషితో దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని మాటను శ్రద్ధగా విని ఆలకించిన ఎల్లా. నిర్గమాకాండంలో అంటాడు కదా 27వ అధ్యాయంలో, ఇదిగో నువ్వు దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి నీకు అంటాడు. కానీ వింటాం, కానీ వాటిని అనుసరించం, ఒక్క మాట కూడా పాటించమండి. ఈరోజు అనుకుంటాం, ఇదిగో వాక్యము విన్నంత వరకు కూడా ఇక్కడే ఉంటుంది మనసు. అది వెళ్ళిపోయిన తర్వాత లోకం ఆకర్షితులు అయిపోతూ ఉన్నారు. సెల్ ఫోన్లు పట్టుకుని ఉండిపోతూ ఉన్నారు. ఇదిగో ఈరోజు చాలామంది సెల్ ఫోన్లు చూసుకుని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన సోదరులారా, వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా మీకు? భయంకరంగా సాతానుడు ఇదిగో మరి అట్రాక్ట్ అయిపోయి ఆకర్షితుడైపోయి వద్దన్న పండు ఆ రోజు ఎలాగైతే తినిపించాడో, ఈరోజు దేవుడు చేయొద్దన్న పని సాతాను చేపిస్తూ ఉన్నాడు.
జోదం ఆడుతూ ఉన్నారు, పందాలు ఆడుతూ ఉన్నారు, ప్యాకెట్లు ఆడుతూ ఉన్నారు, సెల్ ఫోన్లో మరి అనేక రకాలైనటువంటి గేమ్లు ఆడుతూ దాంట్లో డబ్బులు ఆర్జించుదామని చెప్పేసి ఆశ పుట్టిస్తూ ఉన్నాడు. అయితే ఇదే ఆశ ఆ రోజు ఆదాము కూడా చూపించాడు, అవ్వ కూడా చూపించాడు. ఇదిగో అవ్వతో అంటున్నాడు సాతాను కదా, ఇదిగో నీవు వాళ్ళు అంటూ ఉన్నారు కదా, మీరు చావకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అందుకు మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినమని మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని. చూడండి ఏ రీతిగా ఎలాగా సాతాను ప్లాన్ చేశాడో. ఈరోజు కూడా ప్రియమైన మిత్రుడా, ప్రియమిత్రమా, మిమ్మల్ని కూడా సాతాను వలలో వేస్తూ ఉన్నాడు. అమ్మాయి అబ్బాయి వల్ల పడుతున్నారు, అబ్బాయి అమ్మాయి వల్ల పడుతున్నారు, లోకం అట్రాక్ట్లో పడుతున్నారు, తాగుడుకు బానిస అవుతున్నారు, ఇదిగో జోదానికి బానిస అవుతూ ఉన్నారు, కామానికి బలైపోతూ ఉన్నారు. ఇదిగో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు లోతు దినాల్లో ఏం జరిగిందండి? నోవా దినాల్లో జరిగింది అదేనండి. లోతు దినాల్లో చెంటి బిడ్డ మొదలుకొని చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు కూడా వాళ్ళని కూడతాం అనుకుని వచ్చారండి. వాళ్ళ కళ్ళు కామరైపోయి ఉన్నాయండి, కళ్ళు కామాంధులు అయిపోయారండి. వాళ్ళు నశించిపోయారండి. అగ్నివర్షం కురిపించేశాడు దేవుడు. జాగ్రత్త ప్రియమిత్రమా, వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దేనికి అట్రాక్ట్ అవుతాం? సాతాను ప్లాన్ చేస్తూనే ఉన్నాడు ప్రతి మనిషి మీద కూడా. కానీ ప్రతి మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రేమ నీకు కావాలా వద్దా ప్రియమ సహోదరుడా? మరి సర్పం అంటుంది కదా, ఇదిగో సాతాను అంటూ ఉన్నాడు కదా, మీరు ఈ పండు తిను దినమున మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే. తెలివితేటలు ఎక్కువ వస్తాయి తెలుసా మీకు? తెలివితేటలు ఎక్కువ వస్తాయి. ఇంకా చిన్న ఫోనే వాడతారా? స్మార్ట్ ఫోన్ వాడరా? స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడరా? సినిమాలు చూడరా? మీకు తెలుసా ప్రియమైన మిత్రులారా, ఈరోజు వరకు నా సినిమా హాల్ తెలియదండి. నాకు సినిమా హాల్ తెలియదు, సినిమా సంగతులు తెలియదు నాకు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, నా దేవుడితో ఉండాలని ఆశ నాకు. ఈరోజు ఎలా ఉంటున్నావో నీ మట్టుకు నువ్వు ఆలోచన చేసుకో. అయితే నిన్ను స్మార్ట్ ఫోన్ వాడొద్దని అనటం లేదు, కానీ దాన్ని చూడొద్దు. మేలైనటువంటి వాటిని మాత్రమే నువ్వు ఎంచుకోవాలి. మేలైన వాటిని ఎంచుకోవాలి నువ్వు. కానీ మరి మేలు హానికరమైనవి లేదా నీ కంటికి ఇంపైనవి నువ్వు చూడొద్దు ప్రియమైన మిత్రుడా. అది నేను ఎటో తీసుకెళ్ళిపోతే ఈరోజు క్రికెట్ పందాలంటే వేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఆ క్రికెట్ ఆడేవాళ్ళు నాతో అంటూ ఉంటారు, ప్రియమైన సహోదరులారా, మీకు తెలుసా, మీకు చాలా అద్భుతంగా ఉంటుందయ్యా, మీకు దీంట్లో పందెం కాస్తే ఒకేసారి డబ్బులు వస్తాయి అంటాడు, ఒకేసారి. కానీ నేను ఆ స్నేహితులతో అంటూ ఉంటాను, అరే ఈరోజు వరకు ఎవరికైనా ఫ్రమ్ టిల్ టుడే, ఫ్రమ్ దట్ టైమ్, ఈజ్ దెర్ ఎనీబడి that became the wealthier person, the richest person? Yes, can you show me in our surrounding region? అంటే ఒక్కరు లేరు అంటాడు. మళ్ళా దాంట్లోనే పెట్టుబడి ఇన్వెస్ట్ పెడుతూనే ఉంటున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు దాంట్లో పడిపోయారండి పూర్తిగా. పండు తినకే పోవాలి, పండు వద్దు అని చెప్పినప్పటికీ కూడా సాతాను అంటది, ఇదిగో ఈ పండు తిను, నీకు తెలివితేటలు వస్తాయి, నువ్వు ధనవంతుడు అవుతావు, కూర్చొని డబ్బులు వస్తాయి. ఎవరు సొమ్మండి తినేస్తారు. దేవుని ప్రేమ అంటుంది కదా, వద్దు, ఆ పండు నువ్వు తినొద్దు, ఇదంతా నీకు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, ఉద్యోగం చేసుకొని బ్రతుకు, వ్యాపారాలు ఇచ్చాను, వ్యాపారం చేసుకొని బ్రతుకు, పరుల సొమ్ము ఆశించకు. సాతాను ప్లాన్ అదే. సాతాను నిన్ను ఒరిలో ఉచ్చులో వేస్తాడు. లోకస్తుడికి అంతే, అది సహజమండి. అది నీకెందుకండి? అది లోకస్తుడికి అయితే ఉందండి. ఇదిగో నీకు తెలుసా, నీ ప్రతి పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు యూ షుడ్ కాన్ఫెస్ యువర్ every sin in presence of the God. Then you can relieve and reveal from your bondings. నీ బంధకాలన్నిటిలో నుంచి అప్పుడే నీకు విడుదల. లేకుంటే you cannot reveal or release from your bondings. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని మాట ఎంత చక్కగా చెబుతూ ఉందని చూడండి.
ఈరోజు దేవుడి మాటలు చూడండి, ఆ పండు తినండి, ఆ పండు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు, మంచి చెట్లు ఎరిగిన వారు అవుతారు. అంటే మీకు మంచి జ్ఞానం వస్తుంది, మీకు గొప్ప జ్ఞానం దానిపరులు అయిపోతారు. ఈరోజు ఇదిగో నువ్వు ఈ యాప్ డౌన్లోడ్ చెయ్యు, ఈ యాప్ డౌన్లోడ్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. దయచేసి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతాను వారిలో పడద్దు. ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే స్మార్ట్ ఫోన్ తీసుకో, కానీ దాంట్లో నీకు కావాల్సింది మేలైనటువంటిది ఏముందో దానిని మాత్రమే నువ్వు చూసుకోవాలి. కానీ లేనిపోయినవన్నీ కూడా నువ్వు ఓపెన్ చేయొద్దు. అది భయంకరమైనటువంటి పాపము దాంట్లో ఉంది. సెల్ ఫోన్లో భయంకరమైన పాపం ఉందండి ప్రియమైన సహోదరులారా. అయితే దేవుడు నిన్ను ప్రేమించి చెబుతూ ఉన్నాడు కదా, ఆ పండు నువ్వు తినొద్దు అన్నాడంటే నువ్వు ఆ పని చెయ్యొద్దు. లోకస్తులు కూడా దేవుని బిడ్డలేనండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళకు కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. మోయాబు దేశాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి ఇంకా అమ్మోనియా దేశాన్ని, అమ్మోనీయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా ఐగుప్తు దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, బబులోను దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, భారతదేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, శ్రీలంక దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 285 దేశాలకు దేవుడు హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరాల కూడా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి మీ నువ్వు స్థితి ఏంటి, అసలు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాగున్నావు ఆలోచించుకొని దయచేసి దేవుడి ప్రేమను నువ్వు తెలుసుకో. దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా మీకు? అద్భుతమైనటువంటి ప్రేమ అంటే దేవుడి ప్రేమ. ఆ ప్రేమగా నువ్వు తెలుసుకున్నట్లయితే, ఎస్, వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద గాడ్ యూ నెవర్ ఫర్గెట్. ఎప్పుడు నువ్వు మర్చిపోవండి. నువ్వెప్పుడు కూడా ఎస్ యూ కెన్ క్లింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత నువ్వు హత్తుకొని ఉంటావు ప్రియమైన మిత్రుడా, హత్తుకొని ఉంటావు. మరి నీ పరిస్థితి ఏంటి, ఎలాగుందో ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను. అయితే వద్దన్న పని చేసినందుకు గాను వాళ్ళు ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోంచి బయటకు వెళ్ళిపోయావు, లోకంలో కలిసిపోయావు. ఇక కష్టపడి బ్రతుకు అన్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో బయటకు వెళ్ళిపోయినవేనండి 280 దేశాలు. మళ్ళా ఒక్కొక్కలేం దేవుడు పిలుచుకుంటే మళ్ళీ మనల్ని ఒక్కొక్కరు చేరుస్తూనే ఉన్నాడు. ఆయన ఏదైనా వనంలోనికి, ఏదైనా వనంలోనికి, పరమ కానానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉందండి, అక్కడ మంచి చెట్లు తెలివి ఇచ్చినటువంటి ఆ వృక్షము చూసారా? ఏదైనా వనంలో ఉన్నటువంటి వృక్షము ఎక్కడుంది? మంచి చెడ్డల తెలివిని ఇచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీ వాటిని తినదేమో నిశ్చయముగా చచ్చెదవు. మరి ఈరోజు చూసిన పని అదే. ఈ తాక్రా అంటే తాగుతూ ఉన్నాడు, దీన్ని ముట్టుకోవద్దురా అంటే ముడుతూ ఉన్నాడు, వాళ్ళతో స్నేహం చేయొద్దురా అంటే చాలుతూనే చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ముట్టుకోవద్దు, తాకొద్దు, అటు చూడొద్దు, నా వైపు చూడు, నేను ఇచ్చి నువ్వు తిను, శ్రేష్టమైన ఫలాలు అనుభవిస్తావు. పాపం నీలో ఎంటర్ అవ్వదు ఇంకా అంతవరకు కూడా. ఒకవేళ కానీ ఎంటర్ అయినట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే ప్రభు వారు నీకు చక్కటి ఆలోచన ఇచ్చి మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మరలా వాళ్ళు కాన్ఫెస్ అయ్యి ముందుకు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా వదిలేడండి. దేవుడు లోకాన్ని విడిచిపెట్టలేదండి. కానీ ఆయన కోపం వస్తే తుడిచిపెడతాడు. జాగ్రత్త, తుడిచిపెడతాడు. ప్రియమైన మిత్రమా, ప్రియమైన దేశమా, ప్రియమైన సంఘమా, ప్రియమైన రాష్ట్రమా, ఇప్పుడే కళ్ళు తెరవండి. ఆయన మాట వైపు చూడండి, ఆయన వైపు చూడండి. మీరు చూసి ఆలోచన చేయండి. ఇప్పుడే దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో, ఎంత విలువైందో దేవుని ప్రేమ తెలుసుకుంటారు మీరు. ఇంకా ఇది పార్ట్ 1లో చెప్పని మాటలు, ఇంకా దేవుని చిత్తమైతే పార్ట్ 2 నుంచి స్టార్ట్ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మరి మనకి దేవుని వాక్యాన్ని ఆస్వాదించమని, ఆశీర్వాదం పొందుకోమని వేడుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాదేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. అలుపులు అభాగ్యులు ఎన్నికలేని వాళ్ళని క్షమించిన ఆయన, వాక్యమని బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా, నీ ప్రేమలో నుంచి తొలగిపోకుండా సహాయం చేయి ప్రభువా. నీ ప్రేమలోనికి మళ్ళా ఆహ్వానించండి తండ్రి. వారి యొక్క పాపములను, దోషములను క్షమించమని
ఆశీర్వదించి నడిపించమని, రక్షణలోకి నడిపించమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.